దేవుడు మీ మాటలు వినడానికి, దేవుడు మీతో మాట్లాడడానికి, దేవుని జీవితాలు మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. Say, Lord, give me the spirit of discernment, Lord. దేవా గ్రహించే ఆత్మనివ్వండి. Change my heart. నా జీవితాన్ని మార్చండి. Come, Lord, I give you permission. మీ నా హృదయానికి రండి తండ్రి, నివసించండి నాలో. Help me not to run after material things, but run for your presence, O God. నేను ఈ లోకపరంగా జీవించకుండా నీకు When your presence is there, it will make a difference in my life, in my family, in my church, O Father. నీవు నా జీవితంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా నా జీవితం, నా కుటుంబాలన్నీ కూడా మార్చే. Lord, clear the call that you have on my life, O Master. దేవా, నన్ను ఎందుకు పుట్టించావు, ఎందుకు ఈ లోకానికి పంపించావు, ఆ ప్రణాళికను నెరవేర్చు తండ్రి. So that I can be instrumental in building your kingdom, O Lord. ఎందుకంటే నువ్వు నాలో కార్యం చేస్తే ఖచ్చితంగా నీ ప్రణాళిక నా జీవితంలో నెరవేరుతుంది. Lord, I repent of the sin of disobedience, O Father. నీ వాక్యాన్ని వినకుండా, విధేయతగా ఉండకుండా ఎన్నో పాపాలు చేసిన పాపాలన్నిటినీ క్షమించండి. Help me to do your will, O Lord. నీకు నచ్చిన విధంగా నీ వాక్యం అనుసారంగా నడవడానికి సహాయం చేయండి. I surrender my life and I say, Lord, I will no more do my will but your will from now on. నా చిత్తం కాదు కానీ, నా ఇష్టం కాదు కానీ, నీ చిత్త ప్రకారంగా, నీ చిత్తమే నా జీవితంలో జరగాలని. Lord, help me to learn from your example as you became obedient till death, O Master. దేవా, నీవు ఎలా అయితే తండ్రి మాట విని ఈ లోకానికి వచ్చి అంతిమ దినము వరకు కూడా ఎంత కష్టం వచ్చినా భరించావు. Help me to die to my carnal desires but to live for you, Lord. పాపుల కోసం ఎలా అయితే చనిపోయావో, నేను కూడా నా జీవితంలో పాపం అన్నిటికీ ముగింపు పలికి నేను క్రొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి సహాయం చేయండి. In Jesus' name. యేసు నామములో